సికింద్రాబాద్ పార్సిగుట్టలో విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఉప్పల్ బగాయతులో జరగబో మహాసభకు గ్రేటర్ హైదరాబాద్ విశ్వ బ్రాహ్మణ మనుమయ సంఘం ఆధ్వర్యంలో అన్ని సంఘాలను కలుపుకొని మోటార్ సైకిల్ ర్యాలీగా తరలి వెళ్లడం జరిగింది. ఈ సభ తెలంగాణ విశ్వ బ్రాహ్మణ ఆత్మగౌరవం పెంచడానికి, ఐకమత్యతను చాటుకోవడానికి, ప్రభుత్వం దృష్టిలో మన సత్తా చాటుకోవడానికి గ్రేటర్ హైదరాబాద్ విశ్వ బ్రాహ్మణ మనుమయ సంఘం ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. తెలంగాణ విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ మహాగర్జన ఉప్పల్ బగాయత్లో కొన్ని రోజుల క్రితమే ఈ మహాసభను నిర్వహించాలని తెలంగాణ విశ్వబ్రాహ్మణ పెద్దలు, విశ్వబ్రాహ్మణ సోదరి బంధువులందరూ ఈరోజు 5వ తారీఖు నాడు చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఇది ఇన్ని సంవత్సరాలుగా మా కులగణన తర్వాత విశ్వబ్రాహ్మణులు ఎంత సంఖ్యలో ఉన్నారనే ఉద్దేశం ఇప్పటివరకు ప్రభుత్వం దృష్టిలో 10 లక్షల వరకే అని చెప్పిండ్రు. కులగణనలో మాత్రం 5 దాయిలుగా విశ్వబ్రాహ్మణులని చెప్పుకుంటూనే పోతున్నా ఈ వడ్రంగము, స్వర్ణకారము, శిల్పము వీళ్ళందరి పేర్లు సపరేట్గా ఉన్నందున అందరు కలిసి ఒక విశ్వబ్రాహ్మణులని తెలియకపోవడం కారణంగా టోటల్ ఈ వ్యవస్థను, మా విశ్వబ్రాహ్మణ వ్యవస్థను సరిగా గుర్తించలేకపోయినరు. కానీ మొత్తం మేము 20 లక్షలుగా మంది తెలంగాణలో ఇప్పటివరకు ఉన్నాము. ఈ 20 లక్షల సభ్యులందరినీ, విశ్వబ్రాహ్మణ బంధువులందరినీ ఒక్క తాటి మీద తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము ఈ మహాసభను నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వం దృష్టిలో ఇప్పటివరకు మాకు చట్టసభల్లో కానీ ఇక్కడ కానీ మమ్మల్ని ఇక్కడ గుర్తించలేదు. ఇకనైనా మా సత్తా చాటి అవకాశం మాకు వచ్చింది. ఈరోజు మా సత్తా ఏందో ప్రభుత్వం కానీ అన్ని రాజకీయ రంగంగా అన్ని దానికి మేము మా సత్తా ఏందో నిర్వహించుకోవడానికి ఈ అవకాశం తీసుకుందాం. ప్రతి ఒక్క సభ్యుడు ప్రతి 33 జిల్లాల నుంచి విశ్వబ్రాహ్మణులంతా ఒక్క తాటి మీదకి వచ్చి బగాయత్లో మేము పార్టీలకు అతీతంగా మాకు ఎవరైనా రాబోయే రోజుల్లో ఏ పార్టీ గెలిచినా, ఏ పార్టీలో విన్ అయినా మాకు మాత్రం మమ్మల్ని గుర్తించి మాకంటూ ఒక కార్పొరేషన్ కానీ మాకున్న కష్టసుఖాల్లో పాల్పంచుకునే ఏ ప్రభుత్వం అయినా వాళ్ళకు మేము మద్దతు ఇస్తాము. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఎలక్షన్లో కూడా ఏ ప్రభుత్వం సపోర్ట్ చేసి మమ్మల్ని పైకి తీసుకుపోతారో వాళ్ళకి మాత్రమే మద్దతు ఇస్తాము. ఇక మిగతా వాళ్ళకి మద్దతు ఇయ్యము. మా సత్తా ఏందో ఈరోజు విశ్వబ్రాహ్మణులు అంటే ఒక మామూలు వ్యక్తులు కాదు, ఒక శక్తిలాగా ఉన్నారని చెప్పి నిరూపణ చేసుకోబోతున్నాము. ఈ ఉప్పల్ బగాయత్లో ఈరోజు అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్క సభ్యునికి, అలాగే 95 న్యూస్ వారికి, ప్రజాప్రతినిధులకు, అందరికీ, మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై విశ్వకర్మ. జై విశ్వకర్మ.